ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2025 జూలై 30 బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఫలితాలు. చంద్రుని ప్రభావం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో గొడవలు, నిందారోపణలు, ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు, అవకాశాలు చేజారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, కానీ క్రయ విక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శారీరక ఒత్తిడి మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదు. సమయానికి డబ్బు అందకపోవడం, మిత్రులతో వివాదాలు, అనవసర ఖర్చులు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. బంధువులతో చికాకులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దురుసుగా మాట్లాడడం వల్ల ప్రేమించేవారు దూరమయ్యే అవకాశం ఉంది. ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణాలు తీర్చలేకపోవడం, ఈఎంఐల వల్ల ఇబ్బందులు, కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు ఉంటాయి. విద్యార్థులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు ఉండదు. ఏకాగ్రత తగ్గుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి, నిందారోపణలు ఉంటాయి. స్త్రీలకి అనవసరమైన ఖర్చులు, కుటుంబంలో చికాకులు, నిందారోపణలు ఉంటాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులకు తగ్గ లాభాలు ఉండవు. అన్ని రంగాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవదుర్గ స్తుతిని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.